ఢిల్లీ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి డాక్టర్ షాహీన్ కు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. తాజాగా లక్నోలోని షాహీన్ నివాసంపై దాడులు నిర్వహించిన అధికారులు ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ఆమె నివాసంలో లభ్యమైన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్ర మాడ్యూల్తో సంబంధం ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు పలు చోట్ల సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద సంబంధిత మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన అల్ ఫలా వ్యవస్థాపకుడు జావేద్ సిద్దికీకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు విధించింది. అతడిపై ఉన్న మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అభ్యర్థించగా తదుపరి విచారణలో విచారిస్తామని కోర్టు తెలిపింది. ఉగ్ర మాడ్యూల్లో ఉన్న వైద్యులకు అల్ ఫలాతో సంబంధాలు ఉండటం, తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి మొత్తం 415 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించడంతో ఇటీవల ఎన్ఐఏ అధికారులు సిద్దికీని అదుపులోకి తీసుకున్నారు.